తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం అధికార ప్రతిపక్ష పార్టీలో రగడ జరుగుతుండగా తాజాగా సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉండి ఏం చేశావని ఆయన ప్రశ్నించారు. పూలే విగ్రహంపై బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే అధికారంలో ఉన్నప్పుడు పెట్టేవారని, కనీసం అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బండ్ల గణేష్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమానులు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే చూశాను. అమ్మా, నిన్ను 2 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా, తప్పుగా అనుకోకు. ఎందుకంటే అడగకపోతే నాకు ఎజిడిటీ వస్తుంది, అందుకని నేను అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా గుర్తురాని పూలే సాబ్ మీకు గుర్తు రావడం చాలా సంతోషం. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి గానీ ఎవరి గురించి మీరు మాట్లాడటం ఆనందం. కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన, తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నారు. అది మీకు నచ్చదు, అది వాస్తవం. మీరు జాగృతి తల్లి, కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి. అమ్మా, ఈ రోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. ఏమ్మా, గౌరవ నర్సిరెడ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని, ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలైట్లు దారుణంగా చంపేయడం జరిగింది. నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమానులు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే చూశాను. అమ్మా, నిన్ను 2 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా, తప్పుగా అనుకోకు. ఎందుకంటే అడగకపోతే